యూపీలో బీజేపీకి అంతర్గత సర్వే షాక్ ఇస్తోందా? 35% ఎమ్మెల్యేలకు టికెట్లు కట్ చేసే ఆలోచన నడుస్తోందా? వచ్చే ఏడాది ఉత్తరప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికలు జరగబోతున్నాయి. బీజేపీ అధికారంలో ఉంది. దేశంలో నెలకొన్న తాజా రాజకీయ పరిణామాల తరుణంలో బీజేపీ సాధించే సీట్లపైనే అందరి ఫోకస్ నెలకొంది. ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో ఎన్నికలకు ముందే ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. దేశంలో అత్యధిక అసెంబ్లీ స్థానాలు కలిగిన యూపీలో అధికార భారతీయ జనతా పార్టీ తన రాజకీయ పరిస్థితిపై అంతర్గత అంచనాలు వేయిస్తున్నట్లు వచ్చిన వార్తలు ఇప్పుడు చర్చకు దారితీశాయి. ఈ అంతర్గత సర్వేలో ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్నికలు జరిగితే బీజేపీకి సుమారు 52 నుంచి 67 స్థానాల వరకు కోల్పోవచ్చని అంచనా. 2022 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 255 స్థానాలు గెలుచుకుంది. ఆ తర్వాత జరిగిన ఉప ఎన్నికలతో కలిపి ప్రస్తుతం ఆ పార్టీ బలం 257 మంది ఎమ్మెల్యేలుగా ఉన్నారు. నాలుగు 403 స్థానాలుగా ఉన్న ఉత్తరప్రదేశ్ అసెంబ్లీలో ప్రస్తుత ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి 202 సీట్లు చాలా అవసరం. అయితే తాజా సర్వే అంచనాల ప్రకారం బీజేపీ బలం 190 నుంచి 205 స్థానాల మధ్యకు పడిపోవచ్చని అంచనా. అంటే మెజారిటీ మార్కుకు చాలా దగ్గరగా లేదా దానికంటే కొద్దిగా ఎక్కువగా మాత్రమే రావచ్చని ఈ నివేదిక సూచిస్తోంది. అయితే రాజకీయాల్లో సర్వేలు ఎప్పుడూ తుది ఫలితాలు నిర్ణయించవు. ఎన్నికల సమయానికి ప్రజల అభిప్రాయాలు మారిపోవచ్చు. అభ్యర్థుల ఎంపిక, కూటముల వ్యూహాలు, ఎన్నికల ప్రచారం, స్థానిక సమస్యలు వంటి అంశాల ఫలితాలను పూర్తిగా మార్చేయగలవు. అయినప్పటికీ అధికార పార్టీ అంతర్గతంగా ఇలాంటి సమీక్షలు నిర్వహించడం సాధారణ రాజకీయ ప్రక్రియలో భాగమే. బీజేపీకి ప్రధాన సమస్య ఎక్కడా అని ప్రశ్నిస్తే ఎమ్మెల్యేలపై అసంతృప్తి అని చెబుతున్నారు. ఈ సర్వేలో ప్రధానంగా బయటపడిన అంశం అధికార పార్టీ ఎమ్మెల్యేల పనితీరుపై ప్రజల్లో ఉన్న అసంతృప్తి అని సమాచారం. ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను, స్థానిక ఎమ్మెల్యేలపై ఉన్న వ్యతిరేకతను 2 భాగాలుగా విభజించినట్లుగా తెలుస్తోంది. ఓవైపు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ విధానాలపై ప్రజల్లో కొన్ని అభ్యంతరాలు ఉన్నాయని సర్వే పేర్కొన్నట్లుగా సమాచారం. మరోవైపు చాలా నియోజకవర్గాల్లో స్థానిక ఎమ్మెల్యేలు ప్రజలకు అందుబాటులో లేరనే భావన ఉందని అంచనా. ప్రజలు ప్రధానంగా కొన్ని అంశాలను మాత్రమే ప్రస్తావిస్తారు. మొదటిది ప్రభుత్వ పథకాల అమలు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చినా అవి చివరి వ్యక్తి వరకు పూర్తి స్థాయిలో చేరటం లేదనే అభిప్రాయం కొన్ని ప్రాంతాల్లో ఉందని సర్వే సూచిస్తోంది. ప్రత్యేకంగా గ్రామీణ ప్రాంతాల్లో పోలీస్ స్టేషన్లు, తహసీల్దార్ కార్యాలయాల్లో సాధారణ ప్రజల సమస్యలకు త్వరగా పరిష్కారం లభించటం లేదనే ఫిర్యాదులు ఉన్నట్లు తెలుస్తోంది. రెండో అంశం నిరుద్యోగం, పరీక్షల వ్యవస్థపై అసంతృప్తి. నీట్ వంటి ప్రవేశ పరీక్షలు, ఉద్యోగ నియామక పరీక్షల్లో పేపర్ లీక్ వంటి ఘటనలు యువతలో ఆందోళన కలిగిస్తున్నాయని ఈ సర్వే పేర్కొంది. యువతలో ప్రభుత్వంపై అంచనాలు ఎక్కువగా ఉండటం, ఉద్యోగ అవకాశాలు ప్రధాన ఎన్నికల అంశంగా మారే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. రామ మందిరం అంశం కూడా చర్చల్లోనికి వస్తోందా అంటే అవుననే సమాధానమే ఇస్తున్నారు. అయోధ్య రామ మందిరంలో చందాల వ్యవహారానికి సంబంధించిన ఆరోపణలు, అక్రమాలు కొన్ని ప్రాంతాల్లో ప్రజల్లో అసంతృప్తి కలిగించాయని సర్వే పేర్కొంటోంది. అయితే ప్రజలు దీనికి నేరుగా బీజేపీనే బాధ్యురాలిగా చూడకపోయినా ఇలాంటి ఘటనలు జరగకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వ వ్యవస్థలపై ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయోధ్య, అవధ్ ప్రాంతాల్లో రామ మందిర అంశం బీజేపీకి రాజకీయంగా చాలా సున్నితమైందే. అందుకే ఈ అంశంపై వచ్చే ప్రజాభిప్రాయాన్ని పార్టీ చాలా జాగ్రత్తగా పరిశీలించే అవకాశం కనిపిస్తోంది.
ఎమ్మెల్యేల టికెట్ల కోత వ్యూహం అమలు చేస్తారని చర్చ నడుస్తోంది. ఈ సర్వేలో అత్యంత కీలకమైన సూచనగా చెబుతోంది. ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేల్లో 30 నుంచి 35% మందికి టికెట్లు ఇవ్వకుండా కొత్త ముఖాలు రంగంలోనికి దించాలని సూచిస్తున్నారు. ఇది బీజేపీకి కొత్త విషయం కాదు. 2022 ఎన్నికల ముందు బీజేపీ భారీగా అభ్యర్థులు మార్చింది. అప్పట్లో 120 మందికి పైగా సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్లు ఇవ్వకుండా కొత్త అభ్యర్థులు నిలబెట్టింది. మొత్తం 403 స్థానాల్లో 165 స్థానాలకు కొత్త ముఖాలు తీసుకొచ్చింది. అయినప్పటికీ 2017లో 312 స్థానాలు గెలిచిన బీజేపీ 2022లో 255 స్థానాలకు పరిమితమైంది. అంటే సుమారు 57 స్థానాలు కోల్పోక తప్పలేదు. ఇప్పుడు మరోసారి అభ్యర్థుల మార్పు ద్వారా ప్రజల్లో ఉన్న ఎమ్మెల్యేలపై వ్యతిరేకతను తగ్గించాలని పార్టీ ఆలోచిస్తోందని తెలుస్తోంది. యూపీలో సామాజిక సమీకరణాలు మారిపోతున్నాయి. వాస్తవానికి ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో కుల సమీకరణాలు ఎప్పుడూ కీలకమైన పాత్ర పోషిస్తాయి. సమాజ్వాదీ పార్టీ గత లోక్సభ ఎన్నికల్లో పీడీఏ అంటే వెనుకబడిన వర్గాలు, దళితులు, మైనారిటీల సమీకరణాన్ని ప్రధాన రాజకీయ నినాదంగా ముందుకు తీసుకెళ్లింది. ఇది బీజేపీకి సవాల్గా మారిందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అయితే తాజా సర్వేలో మరో ఆసక్తికరమైన అంశం కూడా బయటపడింది. సాంప్రదాయంగా సమాజ్వాదీ పార్టీకే బలమైన ఓటు బ్యాంకుగా భావించే యాదవ సమాజంలో కొత్త తరం ఆలోచనలో మార్పు వస్తోందని సర్వే పేర్కొంది. గతంలో యాదవులకు ప్రాధాన్యం లభించిందనే భావనతో ఇతర వర్గాల్లో వ్యతిరేకత ఉండేదని, కానీ యువతరం కుల ఆధారిత రాజకీయాలను అంతగా అంగీకరించడం లేదనే అభిప్రాయం కనిపించింది. ఇది నిజమైతే భవిష్యత్ ఎన్నికల్లో కుల సమీకరణాల ప్రభావం ఎలా మారుతుందనే ప్రశ్న కీలకమే. బీజేపీకి అనుకూలంగా ఉండే అంశాలేంటి అని ఆరా తీస్తే సర్వేలో కొన్ని అంశాలు బీజేపీకి అనుకూలంగా ఉండొచ్చని సూచిస్తోంది. ముఖ్యంగా జాతీయ భద్రత, దేశభక్తి, హిందుత్వం, చట్ట వ్యవస్థ వంటి అంశాలు ఎన్నికల ప్రధాన చర్చగా మారితే బీజేపీకి ప్రయోజనం ఉండొచ్చని అంచనా. బీజేపీ గత ఎన్నికల్లో కూడా అభివృద్ధి, సంక్షేమంతో పాటు జాతీయ అంశాలు బలంగా ప్రచారం చేసింది. అయితే ప్రతిపక్షాలు స్థానిక సమస్యలు, నిరుద్యోగం, సామాజిక న్యాయం వంటి అంశాలు ముందుకు తీసుకెళ్తే పోటీ మరింత గట్టిగా మారే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కూడా ప్రత్యేకంగా ప్రజాభిప్రాయ సేకరణ చేస్తున్నారు. ప్రైవేట్ ఏజెన్సీ ద్వారా గ్రామ స్థాయిలో ప్రజల అభిప్రాయాలు సేకరిస్తున్నారు. ఇందులో 3 అంశాలపై ప్రధానంగా దృష్టి పెట్టే అవకాశం ఉంది. మొదటిది ప్రభుత్వ పనితీరు, రెండోది ఎమ్మెల్యేలపై ప్రజల అభిప్రాయం, మూడోది ముఖ్యమంత్రి వ్యక్తిగత ఇమేజ్. యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం గతంలో శాంతి భద్రతలు, మౌలిక వసతులు, పెట్టుబడులు వంటి అంశాలు ప్రధాన విజయాలుగా ప్రచారం చేశారు. అయితే గ్రామీణ స్థాయిలో ప్రజల అనుభవం ఎలా ఉందన్నది ఎన్నికల్లో కీలకం కాబోతోంది. మొత్తం మీద ఉత్తరప్రదేశ్ ఎన్నికలకు ముందు బీజేపీకి ప్రధాన సవాలు ప్రతిపక్షం కంటే ముందుగా తన సొంత ఎమ్మెల్యేలపై ఉన్న అసంతృప్తిని తగ్గించటం అనే భావన ఈ సర్వే కథనం ద్వారా కనిపిస్తోంది. ఒకవైపు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలు, జాతీయ అంశాలు బీజేపీకి బలం కాగా, మరోవైపు స్థానిక సమస్యలు, నిరుద్యోగం, ఎమ్మెల్యేల పనితీరు పార్టీకి సవాళ్లుగా మారే అవకాశం ఉంది. 35% ఎమ్మెల్యేల మార్పు నిజంగా జరుగుతోందా, లేక ఇది కేవలం ఎన్నికల వ్యూహంలో భాగమైన అంతర్గత అంచనా మాత్రమేనా అనేది భవిష్యత్తులో స్పష్టమవుతోంది. కానీ ఒక విషయం మాత్రం స్పష్టంగా ఉంది. ఉత్తరప్రదేశ్ ఎన్నికలు కేవలం ప్రభుత్వంపై తీర్పు కాదు. అభ్యర్థుల ఎంపిక, సామాజిక సమీకరణాలు, స్థానిక సమస్యలు, నాయకత్వ ప్రతిష్ట, ఇవన్నీ కలిపి నిర్ణయించే ఎన్నికగా మారే అవకాశం ఉంది.